దుర్గాగుడి టెంపుల్ బాగా ప్రసిద్ధి. ఫస్ట్ కానీ మనం చిన్నప్పుడు అని అక్కడే అమ్మవారికి వెనకవైపు. నేను 8 ఏళ్ళ నుంచి పొలం పనికి వెళ్ళాను. 6th అయిపోయి 7thలోకి వెళ్ళా. ఇక మానేసి నేను విజయవాడ మా మామయ్య గారు తీసుకొచ్చారు, ఇక్కడ వచ్చాను. తర్వాత కిరాణా షాప్ పెట్టాను, డిపార్ట్మెంట్ స్టోర్స్. మాకు 2 అమ్మాయి ఇక్కడే భవానీపురం, పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి యూఎస్లో ఉంటుంది. సో నేను ఒకరోజు మామూలుగా ఇంట్లో వెజిటేబుల్ బిర్యానీ చేయించి ఇంత అంశంలో ఇంత ప్లేట్లో పెట్టుకుంటే అంత తినేసేసి నాకు దాన్ని చూస్తేనే అది ఒక రకం అనిపించింది. చిరాకు పడిపోతున్నారు, భోజనం అంటే చిరాకు పడిపోతుంది. మామూలుగా ఏమైనా దిగులు పెట్టుకొని వాళ్ళ పాప ఊరెళ్ళింది అమెరికా. సో ఆ పాప మీద దిగులు పెట్టుకొని సరిగ్గా తినట్లేదేమో, ఏం అర్థం కాల. మేము ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా మనిషి వీక్ అయిపోయి ఇలా కూర్చుంటున్నారు. మేము అసలు ఆయన అలా చూడలేకపోయాం. అప్పటికే మనం అంటే ఈ బరువు ఉందనుకోండి, 5 కిలో బరువు లేపలేక తగ్గింది, శక్తి తగ్గింది మనిషిలో. అప్పుడు దాకా 50 కిలోలు లేపేవాళ్ళం, 10 కిలోలు లేపేవాళ్ళం. ఆ వయసు వచ్చినా కూడా 60 వచ్చినా కూడా నేను అసలు మూట లేపడం మాకు పెద్దగా అనిపిస్తుంది. అలా ఈజీగా అయిపోయాలి. వాళ్ళు కూడా చూపించండి ఒకసారి, మనిషి ఏంటి అట్లా అయిపోతున్నారు. 3 నెలల్లో 27 కిలోలు తగ్గారండి. దాన్ని బట్టి మనిషి ఎంత అయిపోయారు. మా అన్నయ్య వాళ్ళకి కూడా క్యాన్సర్ వచ్చేది, తగ్గారని నాకు భయం. తగ్గిపోయారని నాకు చెప్పలేక వాళ్ళతో చెప్తే భయపడిపోతారు. 3 monthsలో 64, బిలో 60 లోపుకి వచ్చేసాం. మనిషి నీరసం అయిపోయి టెస్ట్ తీసిన తర్వాత ఇక్కడ పెట్టి తీసాడు ఇందులో ఫుల్ పంపించేసి. ఆ టెస్ట్కి అసలు మనిషి లేపలేకపోయాడు. అంత బాడీ మనిషి కూడా దన్మని తాగేసింది. ఏంటి ప్రాబ్లం అని మళ్ళీ అప్పుడు ఏంటి ప్రాబ్లం అని ఒకటి 1 by 1 రీసెంట్ 6 monthsలో ఏం జరిగినాయి అన్ని రిపీటెడ్గా మేము వర్షన్ వేసుకుంటే ఆయన ఇదొకటి చెప్పారు. నేను యాంజియో చేయించుకున్నాక ఇది పెయిన్ రావటం మొదలైంది నాకు అని చెప్పారు. యాంజియో చేస్తే అక్కడ గ్యాస్ట్రో అయినా వాళ్ళు చెప్పారు, యాంజియో చేసిన వాళ్ళకి 1000 members ఒకళ్ళకి ఇది పడక ఈ క్యాన్సర్ అనేది యాక్టివేట్ అవుతుంది మనకి అని చెప్పారు. పెట్ స్కాన్ తీసిన తర్వాత తెలిసింది. 3 టెస్టులు అయిన తర్వాత 4వ టెస్ట్లో అప్పుడు ప్యాంక్రియాస్ మీద చిన్న అప్పుడే స్టార్టింగ్ 2/3 ఎంతో ఉంది. అది లివర్ మీద కూడా చిన్న ప్రాబ్లం ఉంది, లివర్ మీద కూడా బాగుతున్నట్టుగా క్యాన్సర్ అనేది చెప్పవచ్చు. చాలా మైనర్గా ఉంది, దట్ మీన్స్ 2nd stage అలాగా అన్నారు. అప్పుడు మళ్ళీ మేము ఎలాగ ప్రొసీడ్ అవ్వాలి, కీమో అన్నారు, తర్వాత ఆపరేషన్ అన్నారు. ఆయన రియాక్ట్ అయ్యే దాన్ని బట్టి అని చెప్పారు. కీమో చేయించుకోండి, లేకపోతే నీకు అది తీసేయమంటే ప్యాంక్రియాస్ తీసేయమంటే తీపిస్తాను. అది మనిషి అయితే ఇలా అయిపోతాడు, కొద్దిగా ఇబ్బంది పడతారు బాగా. బాడీ హెల్తీగా ఉన్నా ఇది అనేది అది ఉంటుంది, మొత్తం జుట్టు ఊడిపోద్ది, అన్నీ మొత్తం ఆయన ఉన్నాయి చెప్పి. ఆయనకి ఏజ్ 60 అబౌవ్ ఉంది, షుగర్ ఉంది, కొద్దిగా హార్ట్ ఇది కూడా ఉంది. మాకు ఇవన్నీ ఆలోచనతో భయం వేసింది. ఇప్పుడు నాన్న అన్నారు, నేను వాడను, నేను తీసుకోను, నాకు ఆపరేషన్ వద్దు, ఏమొద్దు, నేను 2 రోజులున్నా సరే ప్రశాంతంగా ఉంటాను, నేను చాలు ప్రశాంతంగా వెళ్తాను నేను అంతే. అప్పుడు శ్రీకాంత్ గారు, గుంటూరు మా అంకుల్, ఆయన సజెస్ట్ చేశారు. నమస్తే, నా పేరు శ్రీకాంత్. నా మనోరాల కోసం ఇండియా వచ్చినప్పుడు నేను జనరల్ చెకప్ చేయించాను. చెకప్ చేయించినప్పుడు అప్పుడు ఐడెంటిఫై అయింది బ్లాడర్ క్యాన్సర్ అని. వీడియోస్ చూస్తున్నప్పుడు పునర్జన్ వాళ్ళది నాకు ఈ ఆయుర్వేదంది కనబడింది. ఇప్పుడు పెట్ స్కాన్లో చేసినప్పుడు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆయనకి యూరిన్ బ్లాడర్ క్యాన్సర్ వస్తే ఆయన అక్కడికి వెళ్ళి చూపించుకోవడం ఒకసారి ట్రై చేయండి అంటే, సార్ ఆయుర్వేదం ప్రిఫర్ చేద్దాం డాడీ, ఏంటంటే మీకు నేను మోకాల నొప్పులకి ఆయుర్వేదం వాడే, చూద్దాం ఆయుర్వేదికి వెళ్దాం. దానికి వెళ్ళిపోండి ముందు, మీకు అర్జెంట్గా అసలు అన్నయ్యకి ఏం చేయదు అది అని అన్నారు. ఇంకా అది ఆ ధైర్యంతో వెళ్ళిపోయాం. మేము పునర్జన్మ ఆయుర్వేదం వచ్చాం. తర్వాత రికవర్ అయితే ఉంది, రికవర్లోనే ఉన్నాం. మనం వాడిన దగ్గర నుంచి బాగానే ఉంది. అప్పటికి ఇప్పటికి చేంజెస్ చాలా తేడాలు వచ్చాయి. చాలా సార్ ఆయన బాగా బక్కగా అయిపోయారు, చాలా సన్నగా అయిపోయారు. ఇప్పుడు బెటర్, హెల్దీగా ఉన్నారు, ఆయన పని ఆయన చేసుకోగలుగుతున్నారు. మన ఫస్ట్ ఆకలి తినలేకపోయాయి, చిన్నగా కొద్ది క్రమంగా అన్నీ తింటున్నాం, ఆల్ ఐటమ్ తింటున్నాం. బాగున్నారు మనిషి, ఆయన హెల్దీగా ఇలా కూర్చోగలుగుతున్నారు, స్టాండ్ బైగా ఉంటున్నారు, ఎక్కువసేపు వెయిట్ చేయగలుగుతున్నారు. మంచిగా బాగా ఫుల్ హ్యాపీ, అందరూ హ్యాపీగా.
మాకు మళ్ళీ పునర్జన్మ మాకు పునర్జన్మ. హ్యాపీ అండి బాబు, చాలా హ్యాపీగా ధన్యవాదాలు చెప్పొచ్చు వాళ్ళకి ముందు చాలా హ్యాపీ. నేను చెప్తున్నా సార్, చాలామంది నేను ఇప్పుడు ఒక 5-6 చెప్పాను సార్. నేను పునర్జన్మ ఆయుర్వేదికి వెళ్ళండి, బ్రహ్మాండం పనిచేస్తాను. వాళ్ళు చెప్పిన మడికి పాటించాను, 100% పాటించాను. నేను పాటిస్తాను, నాకైతే ఇబ్బంది లేదు.